వల్లభనేని వంశీని అక్రమ కేసులో ఇరికించారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. వల్లభనేని వంశీని అన్యాయంగా అరెస్టు చేశారన్నారు. తనతో బలవంతంగా కేసు పెట్టించారని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధనే స్వయంగా కోర్టులో చెప్పారని గుర్తు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు మల్లాది విష్ణు. వల్లభనేని వంశీని అక్రమంగా మొట్టమొదట ఒక కేసులో ఇరికించడం కానీ, అలాగే ఈరోజు ఒక అక్రమమైనటువంటి కేసు పెట్టి హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకురావడం కానీ, వల్లభనేని వంశీకి సంబంధించినటువంటి పెట్టినటువంటి అక్రమ కేసుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఎందుకంటున్నామనంటే అసలు మొట్టమొదట ఆఫీస్ మీద పెట్టినటువంటి కేసే అది బలవంతంగా అక్రమంగా భయపెట్టి నాతో పెట్టించారు అని చెప్పని సత్యవర్ధన్ అని చెప్పని అతను న్యాయస్థానానికి పోయి న్యాయస్థానం ముందు వాంగ్మూలం ఇచ్చి బలవంతంగా నాతో పెట్టించినటువంటి కేసు నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పినటువంటి సందర్భంలో న్యాయస్థానం ఆ తీర్పుని ఈ రోజుకి వాయిదా వేసి ఈ రోజు తీర్పు వెలువడించేటటువంటి తరుణంలో మరొక అక్రమమైనటువంటి కేసు, అన్యాయమైనటువంటి కేసు, ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని ఈరోజు వల్లభనేని వంశీ మీద పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఇప్పించారో దాదాపుగా 30 మంది పోలీసులు ఆ ఇంటికి వెళ్ళి బలవంతంగా భయపెట్టి అక్రమంగా వంశీ మీద కంప్లైంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఈరోజు విజయవాడలో నెలకొంది.